క్యాన్సర్ పదే పదే తిరగబెట్టే అవకాశం ఉందా? ఒకసారి క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్ళీ అదే మహమ్మారి బారిన పడ్డం ఎలా సాధ్యం? ప్రముఖ నటుడు ఆయుష్మాన్ ఖురానా భార్య తహిరా కశ్యప్ రెండోసారి బ్రెస్ట్ క్యాన్సర్కు ఎఫెక్ట్ అయిన తర్వాత ఈ రెండు ప్రశ్నలు ఇప్పుడు ఇండియాను వేధిస్తున్నాయి. దీనికి సమాధానాలు నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తా. అంతకంటే ముందు అసలు ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్ కేసుల పెరుగుదలకు కారణాలేంటో కూడా తెలుసుకోవాలి. భారత్లో ప్రతి 4 నిమిషాలకు ఒక మహిళ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ప్రతి ఏడాది లక్షల మంది ఈ బాధను అనుభవిస్తున్నారు. అందులో కొందరు జీవితాలు కోల్పోతున్నారు, ఇంకొందరు జీవితంతో పోరాడుతున్నారు. కాలం గడుస్తున్న ప్రతి క్షణంలో జరుగుతున్న అసలైన యుద్ధమిది. క్యాన్సర్ను ఒకసారి జయించడమే కష్టం. అందుకు ఎడతెగని పోరాటం అవసరం. అంతటి కష్ట సమయాన్ని ఛేదించిన తర్వాత కూడా మరోసారి అదే క్యాన్సర్ బారిన పడితే ఎంత నరకమో కదా. అలాంటి బాధనే భరిస్తున్నారు తహిరా కశ్యప్. తనకు బ్రెస్ట్ క్యాన్సర్ మళ్లీ వచ్చిందని ఆమె స్వయంగా ప్రకటించారు. సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ మెసేజ్ పోస్ట్ చేశారు. ఆరోగ్యంపై అప్రమత్తత ఎంత అవసరమో, స్క్రీనింగ్తో ఎంత త్వరగా సమస్యను తెలుసుకోవచ్చో ఆమె వివరించారు. గతంలో కూడా తహిరా ఓసారి క్యాన్సర్తో పోరాడారు. 2018లో ఆమె బ్రెస్ట్ క్యాన్సర్కు గురయ్యారు. ఆ సమయంలో దానికి సంబంధించిన చికిత్సలు చేయించుకున్నారు. ఎంతో ధైర్యంగా, మోటివేషన్తో తన మొదటి పోరాటాన్ని గెలిచారు. ఆ సమయంలో ఆమె ఎన్నో స్పీచ్లు, పోస్టులు, పుస్తకాల ద్వారా ఆ అనుభవాన్ని పంచుకున్నారు. ఎంతో మంది క్యాన్సర్ ఫైటర్స్కు ఆమె ఒక స్ఫూర్తిగా మారారు. అయితే 7 ఏళ్ల తర్వాత మళ్లీ అదే వ్యాధి తిరిగి రావడం ఆమెకు కాస్త ఊహించని విషాదం. ఇది కేవలం ఫిజికల్గానే కాదు, మెంటల్గా కూడా ఒక పెద్ద ఛాలెంజ్. అయినా తహిరా మళ్లీ ఒక స్ఫూర్తితో ముందుకు అడిగేస్తున్నారు. గతంలో ఎంత ధైర్యంగా క్యాన్సర్ను బీట్ చేశారో ఇప్పుడు కూడా అదే ధైర్యంతో, అదే పట్టుదలతో మరోసారి క్యాన్సర్ను జయించాలని చూస్తున్నారు. ఇక క్యాన్సర్ అనేది ఒకసారి వస్తుంది అనుకోవడం పొరపాటు. చికిత్స తర్వాత శరీరంలో కనిపించకపోయినా కొన్ని క్యాన్సర్ కణాలు సూక్ష్మంగా ఎక్కడో దాగి ఉండే అవకాశం ఉంటుంది. వాటిని వైద్య పరీక్షలతో వెంటనే గుర్తించడం కష్టమే. చికిత్స చేసిన సమయంలో కొన్ని కణాలు యాక్టివ్గా ఉండకపోవచ్చు. ఇలా కనిపించకుండా, గుర్తించకుండా మన శరీరంలో మళ్లీ ఎదిగే అవకాశం ఉండే క్యాన్సర్ని రికరెన్స్ అంటారు. ఇది కొన్ని నెలల తర్వాత రావచ్చు, లేదా కొన్ని సంవత్సరాల తర్వాత రావచ్చు. కాబట్టి క్యాన్సర్పై మొదటి విజయం తర్వాత కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే. ఇటు బ్రెస్ట్ క్యాన్సర్ విషయానికి వస్తే అది మళ్లీ రావడం అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిగా క్యాన్సర్ ఏ రకమైందో గుర్తించడం చాలా కీలకం. కొన్ని బ్రెస్ట్ క్యాన్సర్ రకాలైతే చాలా అగ్రెసివ్గా ఉంటాయి. ముఖ్యంగా ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి రకాలు మళ్లీ తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే క్యాన్సర్ మొదటిసారి ఏ దశలో గుర్తించారో కూడా ప్రభావం చూపుతుంది. ప్రాథమిక దశల్లో చికిత్స మొదలైతే ప్రమాదం తక్కువ. ఇక కొంతమందికి జెనెటిక్గానే రికరెన్స్కు అవకాశం ఉంటుంది. కుటుంబంలో బ్రెస్ట్ క్యాన్సర్ చరిత్ర ఉంటే అది రికరెన్స్కు ఛాన్స్ అవుతుంది. అలాగే మొదటి చికిత్స సమయంలో పూర్తిగా క్యాన్సర్ కణాలను తొలగించలేకపోతే అవి మళ్లీ ఎదిగే అవకాశం ఉంటుంది. ఇటు జీవనశైలి, హార్మోన్ల ప్రభావం లాంటి అంశాలు కూడా క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశాలను పెంచుతాయి. ఇక బ్రెస్ట్ క్యాన్సర్ మళ్లీ వస్తుందా లేదా అన్నది ముందుగానే తెలుసుకోవడం చాలా అవసరం. రికరెన్స్ సాధారణంగా 3 రకాలుగా ఉంటుంది. పాత క్యాన్సర్ ఎఫెక్ట్ అయిన భాగంగాలోనే తిరిగి రావచ్చు, లేదా పక్కన ఉన్న టిష్యూలో ఉండొచ్చు. కొన్నిసార్లు మెటాస్టసిస్ రూపంలో రావచ్చు. మెటాస్టసిస్ అంటే శరీరంలోని ఇతర అవయవాల్లో క్యాన్సర్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఎముకలు, ఊపిరితిత్తులు, కాలేయం లాంటి చోట్ల నెమ్మదిగా వ్యాధి పెరిగే అవకాశం ఉంటుంది. బ్రెస్ట్ భాగంలో గడ్డలు, చర్మంలో మార్పులు కనపడొచ్చు. ఇటు శరీర భాగాలలో నొప్పులు రావడం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇక అలాంటి సందర్భాల్లో అనారోగ్యం, నిదానమైన నొప్పులు, ఆకలి తగ్గడం, అలసట లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే ఈ లక్షణాలు కనిపిస్తే లైట్ తీసుకోకండి, వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. ఇటు అందరూ అడుగుతున్న ప్రశ్న ఒక్కటే: భారత్లో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు ఎందుకింత వేగంగా పెరుగుతున్నాయి? ఒకప్పుడు నగరాల్లో మాత్రమే కనిపించిన ఈ కేసులు ఇప్పుడు పల్లె పల్లెకి పాకుతున్నాయి. దీనికి కారణాలు ఎన్నో ఉన్నాయి. మారుతున్న జీవన శైలి, పని ఒత్తిడి, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, మద్యం, పొగ తాగడం లాంటి అలవాట్లు కూడా శరీరంపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా మహిళల్లో మారుతున్న హార్మోన్ బ్యాలెన్స్, ప్రెగ్నెన్సీ లేటుగా రావడం, బిడ్డకు పాలు పట్టించకపోవడం లాంటి అంశాలు కూడా రిస్క్ను పెంచుతున్నాయి. దీనికి తోడు చాలా మందికి ఈ మహమ్మారి మీద అవగాహన లోపం ఉంది. ప్రారంభ దశల్లో లక్షణాలను గుర్తించకపోవడం వల్ల సమస్య పెరిగి
చివరికి ప్రాణాల మీదకి వస్తోంది. రెగ్యులర్ చెకప్లు చేయించుకునే అలవాటు లేకపోవడం, స్క్రీనింగ్ల పట్ల అలసత్వం లాంటివి ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్ను తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుస్తున్నాయి. కాబట్టి కేవలం చికిత్సకే కాదు, అవగాహనకు సమాన ప్రాధాన్యమివ్వాలి. మన శరీరమిస్తున్న సంకేతాలను పట్టించుకోవాలి. ప్రతి ఒక్కరూ రెగ్యులర్గా తన ఆరోగ్యాన్ని పరిశీలించుకోవాలి. ఎందుకంటే క్యాన్సర్ని ముందే గ్రహించడం మన చేతిలో ఉన్న ఆయుధం. మనం జాగ్రత్తగా ఉన్నప్పుడు మాత్రమే దీనిపై నిజమైన విజయం సాధించగలం.